ప్రియులారా, మనము చదివిన వాక్యపడిన గ్రంథములో మహాభక్తుడైన యోబు గారిని గూర్చి తన స్నేహితుడైన ఎలీఫజు అనే ఒక వైన మాట్లాడిన మాట ఏమంటున్నాడు తెలుసా? యోబు, నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది అన్నాడు. వాస్తవానికి మనకి గ్రంథం కూర్చి ఎక్కువగానే అవగాహన ఉంది. ఏ సందర్భంలో యోబు కృంగిపోయాడో, ఏ పరిస్థితిలో స్నేహితులు యోబుతో మాట్లాడుతున్నారో, వారి యొక్క జీవితము ఎలా పతనం అయిపోయిందో, ఎక్కడ యోబు ఉన్నాడో, ఎలాంటి యోబు ఎలా మారిపోయాడో, ఏ ఏ పరిస్థితుల గుండా యోబు వెళుతున్నాడో మనము వాక్యములో ఎక్కువ సార్లు విన్నాం. ఈ గ్రంథాన్ని చితికిపోయి రోగముతో బలహీనుడైపోయి నా అనేవారు లేక అందరిని కోల్పోయి అందరి అవమానాలు భరిస్తూ పెంట కుప్ప మీద నా యోబు దగ్గరికి వచ్చిన స్నేహితులు ఒక స్నేహితుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ప్రియమైన వాళ్ళారా? నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడుతుంది అని మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎలీఫజ్ ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి తన పాపములను విడిచిపెట్టి మారు మనసు పొంది అతిక్రమం ఒప్పుకొని మనసు మార్చుకుని ప్రభు వైపు తిరిగితే, ప్రభువుకు ప్రార్థన చేస్తే వారి ఆలోచనను దేవుడు స్థిరపరుస్తాడు అనే ఆలోచన కలిగి యోబుతో మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా దేవుని సంగముగా సమకూర్చబడిన మనకు ఈ నెల ప్రభు వారిచ్చే వాగ్దానం, మనము దేనినైనా యోచన చేసినప్పుడు అది ఆయన స్థిరపరచునుగాక, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అంటున్నాడు. ప్రియులారా, ఈ మాట పలికినంత మాత్రాన వాగ్దానం మనము పొందుకుంటామా అంటే, వాగ్దానము చేసిన దేవుడు గొప్పవాడే, ఆయన వాగ్దానములన్నీ మనకు రాసి ఉంచారు, మంచిదే. కానీ పొందుకోవడానికి మనకు ఉన్న అర్హత ఏంటి అన్నది ప్రశ్న. ప్రభువారు ఇచ్చిన ప్రతి వాగ్దానము మనం స్వతంత్రించుకునేవారుగా ఉండాలి అంటే, ఈరోజు నేను 3 మాటలు మీ ముందు ఉంచి చాలా త్వరగా మన ముందు మరలా ప్రభు వల్ల ఉంది, ప్రేమ ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. దేవుని మాట మనలను, నిజంగా చెప్తున్నాను, దేవునితో సహవాసం చేసేదిగా చేస్తూ ఉంది. దేవుని మాట మనలను తండ్రితో సహవాసం చేసేదిగా మనలను మారుస్తుంది. ప్రియులారా, ఒక రోజట ఒక అడవిలో కొన్ని పక్షుల గుంపు ఎక్కడో దేశం నుంచి వచ్చి ఒక కొండ ప్రక్కన నివాసం కట్టుకున్నాయట. కొండ పైన ఆ దిగువన చాలా ఒక లోయ ఉంది. ఆ కొండ పక్కన ఈ పక్షులు అడవడి చేస్తుంటే ఆ కొండలోనే గుహలో ఉన్నారు ఎవరు? అడవికి రాజు అయిన సింహం బయటికి వచ్చి ఈ పక్షుల పక్కన, ఇదేంటి నా దగ్గర రావడానికి ఎవరు అంత ధైర్యం చెయ్యరు కదా, ఈ పక్షుల గుంపు ఇక్కడికి రావడానికి ఏంటి? కొంచెం నా వైపు చూస్తూ మెలకువగా వాక్యాన్ని వినవలసిందిగా నేను పురుషులను మనం చేసుకుంటున్నాను. ఈ పక్షుల గుంపు నా యొద్దకు వచ్చింది ఏంటి, నా దగ్గరికి ఎవరు రావడానికి ప్రయత్నం చెయ్యరు కదా అని ఈ రాజు బయటకు వచ్చి గాండ్రించగానే ఈ పక్షులు భయపడిపోయాయి. అప్పుడు ఈ సింహం వెళ్ళి, మీరేం భయపడకండి, సరే మొత్తానికి తెలుసో తెలియక ఇక్కడికి వచ్చారు కాబట్టి ఇక్కడే మీరు ఉండండి, కానీ ఆ పక్షులు గుర్తు చెప్పింది, మీరు పొరపాటున మీ అంచులకు మాత్రం రాకండి. ఈ అంచుకు వచ్చారంటే ఇది చాలా ప్రమాదం, మీరేమవుతారంటే పడిపోతారు, దానివల్ల మీరు జీవితాలు కోల్పోతారు, ఇక్కడ వెళ్ళొద్దు అని చెప్పిందట అడవికి రాజు. ఈ రాజు లోపలికి వెళ్ళి ఇది ఎలా చెబుతుంది, ఎందుకంటే వేటాడడానికి దీనికి ఇక్కడ అవకాశం ఉంటుంది కదా. నీ పక్షుల్లో 2 పక్షులు ఉదయాన్నే లేచి బయటకు వచ్చాయట. బయటకు వచ్చి బాగుంది, చూడడానికి పచ్చగుంది, వెళ్దామని అంచుకు వచ్చేసరికి కాలు జరిగి అక్కడేవి చనిపోయాయి. దేవుని మాట వినిన వారిని కోసం బైబిల్ అంటుంది, ప్రియులారా, ఆయన మాట వినిన వారు, ఆయన మాట యందు నమ్మిక ఉంచేవారు 19వ కీర్తనలో రాయబడిన ధన్యులు అని ఉంది. యెహోవా యందు నమ్మిక ఉంచేవారు ధన్యులు. అంటే ఒక దేవుని మాటను నమ్మినప్పుడు మనము ఖచ్చితంగా మన మార్గములను, మన పునాదులను మనము కట్టుకునే వారిగా ఉంటాం. ఎందుకంటే ఆయన మాట బలమైనది, ఆయన మాట నమ్మకమైనది, యథార్థమైనది. ఈ మాటను మనము ఈరోజు వింటున్న మాటను నువ్వు దేనినైనా యోచన చేయగా ఆయన దాన్ని స్థిరపరుస్తారన్న మాట 100% ఫలం వాస్తవం అండి. దాన్ని మనము నమ్ముదుము గాక. హల్లెలూయా. మనము యోచన చేసింది స్థిరపరచబడాలి అంటే ఆయన 20వ కీర్తనలు అన్నారు, నీ ఆలోచన యావత్తు నాయన సిద్ధింప చేయునుగాక అని పలికారు. అంటే
మన పట్ల ఉన్న ప్రణాళికను ఒక్కసారి వాక్యాన్ని అర్థం చేసుకుంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన మన యోచనలు, మన తలంపులను స్థిరపరచాలి అంటే నేను అంటున్నాను ప్రియులారా, 33వ కీర్తన 10వ వచనం ఈ విధంగా చెప్తుంది. ఏమై ఉండాలి? దేవుడు మన తలంపులు, మన ఆలోచనలు స్థిరపరచాలి అంటే 33వ కీర్తన 10వ వచనంలో ఈ విధంగా ప్రభువారు చెప్పారు, అన్యజనుల ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయును. ఇక్కడ రాయబడిన మాట చాలండి. ఇక్కడ రాయబడిన మాటను మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆలోచనలు, యోచనలు వ్యర్థమైపోతాయట, నిష్ఫలమైపోతాయి. ఎవరివి అంటే, ఎవరైతే వారి ఆలోచనను లోక సంబంధమైన వాటిగా ఆలోచిస్తుంటారో, ఎవరైతే వారి ఆలోచనను ప్రియమైన వారు భూ సంబంధమైన విధానములు ఆలోచన చేస్తుంటారో, వారి ఆలోచనలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. ఎందుకండి అంటే, లోక సంబంధమైన ఆలోచనలు మనిషిని లోకాశల మీదకి నడిపిస్తుంటది. లోక సంబంధమైన తలంపుల మనిషిని ప్రియులారా దేవునికి దూరంగా పోయేలా నడిపిస్తుంటది. అవి ఏమవుతాయి అంటే నిష్ఫలమైపోతాయి. ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయము దేవుని దగ్గర తీసుకుంటే, ప్రభువా నేను ఇటు వెళ్ళాలి, ఇది చెయ్యాలి అని దేవుని అడిగితే ఆయన మనకు శ్రేష్టమైన ఆలోచన ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అదే మనము లోకానుసారముగా, లోక సంబంధుల వల్ల మన ఆలోచన చేస్తే, మన ఆలోచన ఏమవుతుంది అంటే నిష్ఫలమవుతుంది. ఏమవుతుంది అంటే వ్యర్థమవుతుంది అని గ్రంథం సెలవిస్తుంది. నీ ఆలోచన ఎందుకు వేరుగా ఉండాలి? నీ ఆలోచన ఎందుకు వారి వలె ఉండకూడదు అంటే, వారు నీవు నేను ఆరాధించే దేవుడు ఉన్నతమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు ప్రియులారా. హల్లెలూయా. అదే గ్రంథంలో మనము గమనిస్తే ప్రియులారా, ఎందుకు లోకస్తుల ఆలోచన వల్ల మన ఆలోచన ఉండకూడదు అని దేవుడు అంటున్నాడు అంటే, ఒక నిరీక్షణ గలవారి వలె దేవుని బిడ్డలైన మనం ఉన్నాం ప్రియులారా. దేవుని శక్తిని ఎరిగిన వారుగా ఉన్నాం. దేవుడు సాధ్యపరిచే కార్యములేంటో ఎరిగిన వారుగా ఉన్నాం. ఏది ఆలోచన చేయాలో, ఏది ఆలోచన చేయకూడదో బయలుపరిచే గ్రంథము మన ముందు ఉంచబడింది. అందుకని దేవుడు అన్నాడు, నీవు ఈ గ్రంథమును లెక్క చేయకుండా, నీవు దేవుని మాటను పాటించకుండా, దేవుని యందు భయము లేకుండా లోక సంబంధుల వలె, అదే నీ ఆలోచన ఉండకూడదు అన్నాడు ఆయన. ఎందుకు అంటే వారి ఆలోచనలు నిష్ఫలమైపోతాయి. వారి ఆలోచనలన్నీ ఏమైపోతాయట? నిష్ఫలమైపోతాయి. వారి ఆలోచనలన్నీ ప్రియమైన వారులారా వ్యర్థమైపోతాయి అని దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఒక్కసారి మనము గమనిస్తే ప్రియులారా, ఆలోచన నిష్ఫలము కాకుండా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన మనము లోపము లేని వారిగా జీవించాలి. వాక్యములో చెప్పబడిన మాట ఒక్కసారి చూడండి. గ్రంథములో వాక్యమును చదివితే 1వ దశలోనిక పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో భక్తుడును సువార్తికుడు అపోస్తలుడైన పౌలు గారు దశలోనిక సంఘముతో ఈ విధంగా మాట్లాడారు. మొదటి దశలోనియులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, దశలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అండి. మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు రాత్రింపగలు అత్యధికముగా దేవునిని వేడుకొనుచుండగా. చాలండి, చాలు. పౌలు గారు సంఘముతో చెప్తున్న మాట ఏంటండి అంటే, మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింపగల దేవుణ్ణి మేము ప్రార్థన చేస్తున్నాము. అత్యధికముగా ఎక్కువగా ఎందుకు ప్రార్థన చేస్తున్నారు? విశ్వాసములో లోపము లేని వారిగా ఉండాలని. హల్లెలూయా. మనం విశ్వాసములో బలవంతులై ఉంటే మనము నమ్మిన దేవుడిచ్చే ఆలోచన శ్రేష్టమైన ఆలోచన. అది నిష్ఫలము కాదు, అది ప్రయోజనకరమైన ఆలోచన ప్రియులారా. హల్లెలూయా. ఈరోజు అంటున్నాను, దేవుడు మనకిచ్చిన వాగ్దానం, మీరు దేనినైనాను యోచన చేసినప్పుడు అది స్థిరపరచబడుతుంది అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, దేవుడు మన యోచనను స్థిరపరచాలంటే
మొదటిగా మన యోచన ఏమై ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు? భూ సంబంధమైన యోచనగా ఉండకూడదు. లోకస్తుల వలె ఆలోచన చేయకూడదు. లోక సంబంధమైన పాపపు ఆలోచనలు మనలో రానివ్వకూడదు. అపవాది పలు రకాలైన ఆలోచనలతో ప్రతి నిమిషము, ప్రతిరోజు ప్రతి వ్యక్తిని చుట్టుముట్టుతూనే ఉన్నాడు. ఏ విధంగానైనా కావచ్చు అపవాది లోకాను సంబంధమైన తలంపులతో, ఆలోచనలతో ప్రతి వ్యక్తిని వలవేస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలమైన మనము వాడు అపవాది పెడుతున్న ఆలోచనలు పడకుండా ఉండాలంటే విశ్వాసములో లోపము లేని వారిగా మనము ఉందుముగాక. హల్లెలూయా. ప్రియులారా, దానియేలట ఏ లోపము లేనివాడటండి. గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉంది. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనములో, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనములో భక్తుడు రాసిన గ్రంథములో ఈ విధంగా ఉంది. కొంచెం చదవండి, త్వరగా ఒక్కరు కొంచెం స్పష్టంగా చదవండి. అందుకు ఆ ప్రధానులను అధిపతులను దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కారణము కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చెయ్యువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్దాం. విశ్వాసములో బలవంతుడైన దానియేలును గురించి లోకము చెప్తున్న మాట. లోకస్తులందరూ, ఆ బబులోను దేశం ఉన్న వారందరూ దానియేలులో, దేవుని నమ్ముకున్న వ్యక్తిలో తప్పును కనిపెట్టాలి, తప్పును పట్టుకోవాలి, లోపం పట్టుకోవాలని ఎదురు చూస్తున్నారు. కానీ దేవుని గ్రంథంలో రాయబడిన మాట, దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. ఎవరిలో ఏ తప్పు లోపము లేకుండా ఉంటారంటే అంటున్నాను, విశ్వాసములో లోపము లేని వారే అన్ని విషయంలో ప్రియులారా దృఢంగా స్థిరముగా నిలబడగలరు. హల్లెలూయా. ఒకసారి దేవుని బిడ్డలమైన మనం విశ్వాసములో చెదిరిపోతే, విశ్వాసములో మనం పడిపోతే, విశ్వాసమున మనము ప్రియులారా దూరమకపోతే మనలో, నేను అంటున్నాను, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు గారు విశ్వాసం అనే దానిని ఎంత బలమైనదిగా చెప్పారో ఒక్కసారి చూడండి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 16వ వచనములో ఇలా ఉంది. ఏంటండి అమ్మా, మాట చెప్పండి కొంచెం మెలకుగా. ఇవన్నీ కాక అంటే ఏమైనా ఉన్నాయంటారా? దానికి అర్థం అమ్మా, ఇవన్నీ అంటే ఏమైనా ఉన్నాయని చెప్పారు. అక్కడ ఉన్నాయి కాబట్టి ఏంటట అవి అంటే పై కూడా చదువుదాం ఒకసారి. 14వ వచనం, నడుమునకు సత్యమును దట్టి నీతి అను మైమరువు, పాదాలకు సమాధాన సువార్తముల సిద్ధ మనసు అని జోడు. ఈ 3 విషయం చెప్తూ, ఓకే, ఇవన్నీ కాకుండా విశ్వాసమును డాలు పట్టుకునడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములని ఆర్పడానికి శక్తిమంతులు అవుతారు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకు విశ్వాసములో లోపము లేని వారిగా ఉండాలంటే, లోక ఆలోచనలను, అపవాది తలంపులను, దుష్టుడు వేస్తున్న అగ్ని బాణములను మనము ఆర్పాలంటే విశ్వాసంలో బలవంతులమై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు మనము ఏది యోచన చేసినా అది స్థిరపరచబడాలంటే మన ఆలోచన లోకానుసారమైన ఆలోచనయై ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటున్నాను, దైవానుసారమైన ఆలోచన, ఆత్మానుసారమైన ఆలోచన మనకు బలమునిస్తుంది. ఎప్పుడు కూడా జార్జ్ ముల్లర్ అనే ఒక దైవజనుడు, మంచి విశ్వాసయోధుడు ఆయన, ఒక్కసారి ఆయన బయలుదేరి ఒక ప్రాంతంలో సువార్త ప్రకటించడానికని ఓడ ఎక్కి వెళ్తున్నాడట. చాలా తక్కువ సమయం ఉంది ప్రయాణం చేయడానికి. ఓడ కెప్టెన్ అన్నాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, సార్ మనము మీ గమ్యానికి చేరుకోవడానికి చాలా అడ్డు అవుతుంది. ఎందుకు అడ్డు అవుతుందయ్యా అంటే, చూడండి పొగ ఎలా కమ్మేసిందో, మంచు ఎలా ఉందో పొగ మంచు, మనం ప్రయాణం చేయలేము అన్నాడు.
ఆ జార్జ్ మిల్లర్ దైవజనుడు అన్నాడు, అయితే మనం ప్రార్థన చేద్దాము, దేవుడు నన్ను చేర్చవలసిన గమ్యానికి, అక్కడ వాక్యము చెప్పడానికి చాలా మందిని చూస్తున్నారు, వేల మందిని తీసుకుని వెళ్తాడు అని దైవజనుడు అంటే కెప్టెన్ నవ్వుకున్నాడు. ఇది సాధ్యమా అంటే, నువ్వు మోకరించవయ్యా అనే లోపు ఇతను మోకరించట్లేదు. అప్పుడు ఈ జార్జ్ మిల్లర్ తన కళ్ళు మూసుకుని ప్రభువును అడుగుతున్నాడు, నీ పనికి వెళ్తున్నాను ప్రభా, అక్కడ చాలా మంది ఎదురు చూస్తున్నారు, అనేక మందికి నీ మాట చెప్పడము నీకు ఇష్టమైతే నన్ను తప్పకుండా ఆ ప్రాంతానికి తీసుకువెళ్ళండి అని మనసులో ప్రార్థన చేయగానే ఆ కెప్టెన్ అప్పుడే దాన్ని లాక్ చేసి ప్రార్థన సిద్ధపడుతున్నాడట. ఇంకా ప్రార్థన చేయడం లేదు. అప్పుడు జార్జ్ మిల్లర్ దైవజనుడు అన్నాడు, ఓకే నీకు ప్రార్థన చేయక్కర్లేదు, దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చేసింది అన్నాడట. హల్లెలూయా. ఆ కెప్టెన్ ఇదేంటి వింతగా నవ్వుకుంటున్నాడు. ఒక గొప్ప గాలి వచ్చిందట ఆ ప్రాంతం నుంచి. ఆ మంచు నెమ్మది కరిగిపోయి ఆ పొగ మంచు అలా ఆగిపోవడం ప్రారంభించింది. విశ్వాసములో బలవంతులై ఉంటే దేవుడు మనకు శ్రేష్టమైన ఆలోచన ఇస్తాడు. ఆ ఆలోచనను ఆయనే స్థిరపరుస్తాడు ప్రియులరా. హల్లెలూయా. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. బలవంతుడిని దేవుని కలిగిన మనం బలవంతులుగానే ఉండుము గాక. ఆ బలము మనము కలిగి ఉండాలంటే విశ్వాసం అనే డాలు చేత పట్టుకోవాలట. రెండవ మాట, విశ్వాసమందు మనము ప్రియులరా బలము కలిగి ఉండాలని మొదటి మాట విన్నాం. విశ్వాసం వల్ల బలవంతులై ఉంటే మన ఆలోచన లోక సంబంధమైన యోచన కాదు, మన ఆలోచన ఆత్మానుసరణ ఆలోచన. అది మనం ఏది ఆలోచించిన దానిని దేవుడు స్థిరపరుస్తాడని. రెండవ మాట, మన యోచన స్థిరపరచబడి ఉండాలంటే, మన ఆలోచన దేవుడు స్థిరపరచాలంటే అది ఏమై ఉండకూడదు. 35వ కీర్తన 20వ చరణం. 35వ కీర్తన 20వ చరణం. చదవండి. 35వ కీర్తన 20వ వచనం. మరలా ఒకసారి చదవండి. ఒక్కరు చదవండి అమ్మ, ఒక్కరు చదవండి. ఎస్. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధముగా వారు కపట యోచనలు. చాలండి. ఏ యోచన ఇక్కడ? కపట యోచనలు చెయ్యదురు. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించారు అన్న మాట మహాజ్ఞానుల ద్వారా రాజుగారికి తెలిసింది. అంతవరకు అక్కడున్న శాస్త్రులకు కానీ, అక్కడున్న గొప్ప గొప్ప విద్యను అభ్యసించిన వారికి కానీ, గ్రంథాలు ఉన్న వారికి కానీ తెలియలేదు. ఈ మాట తెలుసుకున్న హేరోదు రాజు తన యోచన ఏమై ఉండాలి? ఈ దేశమును బాగు చేసేవారు ఒకరు పుట్టారట, ఆయన సమాధానం ఇస్తారట, ఆయన ఆశ్చర్యకార్యాలు చేస్తారట, ఆయన నిత్యుడగు తండ్రి అట. అనేకమైన ప్రవచనాలు ఆయన కోసం విప్పి వీళ్ళు చదివినప్పుడు ప్రియులరా రాజు యోచన ఏమైందట? కపట యోచనట. ఎవరిది ఈ కపట యోచన? ఏంటి? ఇప్పుడు అర్జెంటుగా 2 సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో వారిని చంపేయండి. ఇది ఏ యోచన అండి? కపట యోచన. ప్రియులరా ఈ నెలలో ప్రభువు మనతో చెప్పిన మాట, నీవు దేనినైనా యోచన చేసినప్పుడు అది స్థిరపరచబడుతుంది. స్థిరపరచబడేయాలంటే మొదటిది మన యోచన లోక సంబంధమైన యోచన ఉండకూడదు. 2 మన యోచన కపట యోచనగా ఉండకూడదు. ఏ యోచన? ఈ రోజు ప్రస్తుతం లోకాన్ని, ప్రపంచాన్ని చూడండి ప్రియులారా. ఈ దేశంలో దోచుకుని మరొక దేశానికి పారిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. ఈ దేశంలో ఒక సాటి వ్యక్తికి అన్యాయం చేసి, సాటి వ్యక్తిని ప్రియమైన వాళ్ళరా, సాటి వ్యక్తి దగ్గర అతడు ఎలాంటి వాడు కానివ్వండి, అన్యాయంగా వాణ్ణి ఇబ్బందులు పెట్టి ఇక్కడ ఒక వ్యక్తి ఎదుగుతున్న రోజుల్లో ఉంటున్నాం. ప్రభు వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలైన వారు ఎలాంటి యోచన కలిగి ఉండాలి అంటే శ్రేష్టమైన యోచన కలిగి ఉండాలి. దేవుని బిడ్డలు ఎలాంటి యోచన కలిగి ఉండకూడదంటే కపట యోచన కలిగి ఉండదు. ఇంటి దగ్గర
ఇబ్బందితో, బాధతో, మరణాపేక్షతతో పారిపోయి వచ్చిన యాకోబు జీవితాన్ని చూడండి. తన మామయ్య అయిన లాబాను పనిన యోచన చూడండి. కపట యోచన పనిన లాబాను సాధించింది ఏంటి? పొందుకున్నదేంటి? కష్టపడి దేవుని మీద ఆధారపడి దీవెనకు వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న యాకోబు ఆలోచన ఏమైంది? కపట యోచన పన్నిన లాబాను యోచన ఏమైంది? ప్రియులారా, ఈ కపట యోచన మనలను ఏం చేస్తుందంటే, ఆ నిమిషం సంతోషాన్ని ఇచ్చిన, ఆ నిమిషం మనం బాగున్నామనిపించిన ఈ కపటమైన యోచన మనలను ప్రియులారా అన్యాయం పాలు చేస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది దేవుని గ్రంథంలో రాయబడి ఉన్నారు ప్రియులారా. ఈరోజు ఆయన మన ఆలోచన స్థిరపరచాలంటే, మన ఆలోచన, మన యోచన ఏమై ఉండాలంటే శ్రేష్టమైన యోచన అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలకున్న ఉన్నతమైన పేరు ప్రియులారా, దేవుని రక్తముతో కడగబడిన క్రైస్తవ బిడ్డలకు ఉన్నమైన శ్రేష్టమైన పేరు ఏంటో తెలుసా? పొరుగు వాడిని క్షేమము కోరేవారు, సాటి వ్యక్తి క్షేమమును దీవెను కోరేవారు, దేశ క్షేమమును కోరేవారు. ఒక కపట యోచన వలన కీడు పొంచి ఉంటదట. అందుకనే కపట యోచన ఏమవుతుంది అంటే, దాని ద్వారా మనకు మన ఆలోచన స్థిరపరచబడదు. హల్లెలూయా. మూడవ మాటను చూడండి ప్రియులారా, మన ఆలోచనను దేవుడు స్థిరపరచాలి అంటే, మన యోచనను దేవుడు స్థిరపరచాలి అంటే అది ఏమై ఉండాలి అంటే పాపకరమైన ఆలోచనగా ఉండకూడదు, పాపముతో నింపబడిన ఆలోచన ఉండకూడదు. 36వ కీర్తన 4వ వచనము అక్కడ ఉంది. 36వ కీర్తన 4వ వచనం, వాడు మంచం మీదనే పాప యోచనను, చాలండి, ఏ యోచనలు? పాప యోచనలు యోచించును. దేవుడు నీ ఆలోచనను ఎలా స్థిరపరచగలడు? నీ ఆలోచన దేవుని సన్నిధికి వచ్చి మోకరించి, నువ్వు ఏ స్థలం ఉందన్న ఎక్కడున్నా దేవుని నడిపింపును కోరుకునేదిగా ఉండాలి. వీడు ఏ ఆలోచనలు చేస్తున్నాడు? వాడు మంచం మీదనే పాప యోచనను యోచించును. ఈ యోచనకు దేవుడు స్థిరపరచడు. అందుకని మొదటి మాట చెప్పాను, మన ఆలోచన స్థిరమైన ఆలోచనగా ఉండాలి అంటే విశ్వాసములో మనము లోపము లేని వారిగానే ఉండాలని చెప్పాను ప్రియులారా. హల్లెలూయా. ఎప్పుడు మనము ఈ విధమైన ఆలోచనలు ఆలోచించము, మొదటిగా నేను చెప్పాను ప్రియులారా, లోక సంబంధమైన ఆలోచన, లోక సంబంధుల వలె ఆలోచించకూడదన్నా, వారి వలె ఆలోచన చెయ్యకూడదని చెప్పాను. 2, కపటమైన యోచన చెయ్యకూడదు. 3, పాపపు యోచన చెయ్యకూడదు. మొదటిది ఏంటో చెప్పండి? లోక సంబంధుల వల్లే యోచన చెయ్యకూడదు. 2, కపటమైన యోచన చెయ్యకూడదు. 3, పాపపు యోచన చెయ్యకూడదు. ఇవి కాకుండా మనము ఆయన స్థిరపరిచే యోచన మనం చెయ్యాలి. ఆయన మన ఆలోచనను స్థిరపరచాలంటే ఒక్క దారి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 33వ కీర్తన 19వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఏమని తెలుసా? యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఆయన దృష్టి ఎవరి మీద ఉంటుందట? ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది. ఆయన మనల్ని చూశాడు అనుకోండి, మన ప్రతి అవసరం తీర్చబడుతుంది ప్రియులారా. హల్లెలూయా. ఆయన కను దృష్టి ఎక్కడ ఉంటుందంటే, యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కను దృష్టి ఉంటుంది. ఇంకొక మాట చదవండి ప్రియులారా, 34వ కీర్తన 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలి? దేవుని యందు మనము భయమును భక్తిని కనపరచాలి. ఈ భయము భక్తి మనలను దేవుని మనస్సు కలిగిన వారిగా చేసినప్పుడు ఆయన మన ఆలోచనలను స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ కింద రాయబడింది, ఆయన యందు భయభక్తులు గలవానికి ఏమియో ఏ మేలు కొదువై ఉండదు అన్నాడు ఆయన. ఎవరికి ఏ మేలు కొదువై ఉండదు?
ఎవరైతే ఆయన యందు భయమును భక్తిని కలిగి ఉంటారో వారికి ప్రియమైన వారలారా, ఈరోజు కూడా దేవుని బిడ్డలుగా మన ఆలోచనను స్థిరపరిచే దేవుడు మనకున్నాడు. ఆ ఆలోచన స్థిరపరచబడాలంటే నేను అంటున్నాను ప్రియులారా, దేవుని యందు భయభక్తులు ఎప్పుడూ మనము కలిగి ఉండాలి. దేవుని భయము ఏం చేస్తుందంటే మన ఆలోచన లోక సంబంధమైన ఆలోచనగా ఉంచదు, మన ఆలోచన కపటమైన యోచనగా ఉండదు, మన ఆలోచన పాపపు యోచనగా ఉండదు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తులు ప్రియమైన వారలారా, వారు చేసే ఆలోచన మనం చూస్తున్నప్పుడు వారు చేసే ప్రతి ఆలోచన దేవుడు సహాయకుడిగా నడిపిస్తాడు. ఇప్పుడండి ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, తండ్రి ఇంటి నుండి పారిపోతున్న యాకోబు ఆ రాత్రి ప్రార్థన చేశాడట. ఆ రాత్రి ఒక తెల్లగడగ రాత్రి తీసుకున్న అతడు అక్కడ ఉన్నప్పుడు దేవదూతలు అతనికి ఒక దర్శనం దేవుడు చూపించాడు. దేవుని దూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అతడు ఈ స్థలం ముందు యెహోవా ఉన్నాడు అని గుర్తెరగాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నేను చెప్తున్నాను, దేవుడు మనకు సహాయము చేయగలిగిన దేవుడు ప్రియులారా. హల్లెలూయా. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే మొదటి మనం చదివిన మాటలో ఆయన దృష్టి మన మీద నిలిచి ఉంటుందట. హల్లెలూయా. మనము ఆయన దృష్టిలో ఉన్నప్పుడు ఆయన కాపుదల మన చుట్టూ ఉంటుంది ప్రియులారా. అందుకే కీర్తనకారుడు రాసిన గ్రంథంలో ఇలా ఉంటుంది, ఆయన తన దూతను పంపి వారికి ఏం చేశాడట, కావలి ఉంచాడట. ఒకసారి 91వ కీర్తన చూడండి. 91వ కీర్తనలో వచనమండి, నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. హల్లెలూయా. ఎవరికట, ఎవరైతే దేవుని దృష్టిలో ఉంటారో. మొదటి వచనం మనం చదువుకుంటే, మహోన్నతుని చాట నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, వారిని గూర్చి రాయబడిన వాగ్దానం అన్ని మనం చూస్తే ప్రియులరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి ప్రియులరా. అప్పుడే మన ఆలోచన కపటమైన ఆలోచనగా మార్చబడదు, మన యోచన పాపపు యోచనగా మార్చబడదు. ఎందుకు ఒక వ్యక్తి ఈ విధముగా లోక సంబంధుల వలె కపటమైన ఆలోచనలో పాప ఆలోచనలు యోచిస్తున్నారు అంటే వారిలో దేవుని భయము లేని కారణాన్నే. దేవుని భయము మనలో ఉండాలి అంటే అనుదినము వాక్యాన్ని ధ్యానించాలి, అనుదినము దేవుని వాక్యాన్ని చదవాలి, ఆ వాక్య ప్రకారం మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి, ఆ వాక్య ప్రకారం మనం అనుసరించుకోవాలి. అప్పుడే మన విశ్వాసంలో బలవంతులై ఉంటాం ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదివిన వాక్యం ఒకసారి గమనిస్తే ఇతడి ఆలోచన ఏంటి అంటే దుష్టులు సహించలేనివాడు యోబు. దుష్టుల యొక్క ప్రియులారా సహవాసం ఎరగిన వాడు ఈ యోబు. ఇతని జీవితంలో చూడండి, ప్రతి సందర్భంలో అనేక రకాలైన మాటలు ఎదుర్కొంటూనే ఉన్నాడు. కానీ దేవుని యందు భయమును భక్తిని మాత్రము యోబు భక్తుడు మాత్రం విడిచిపెట్టలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత 34వ కీర్తనలో ఉంది, కావలి ఉంటారు అని. ఈరోజు గమనించండి ప్రియులరా, ఎలాంటి హీన స్థితికి దిగజారిపోయినా, ఎలాంటి ప్రియులరా జీవితము అతను కృంగిపోయినా, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు చివరికి దేవుని వాగ్దానాన్ని పొందుకున్న యోబుగా మనకు కనబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు కొన్ని చెప్తున్న మాట, ఈ నెలలో ఏ ఆలోచనలు ఈ స్థలంలో మీరు కూర్చున్న నాకు తెలియదు, ఏది నూతనమైన తలంపు కలిగిన నాకు తెలియదు, ఏ ఉద్దేశాలు ప్రభు పాదాల చెంత మీరు పెడుతున్నారో నాకు తెలియదు ప్రియులారా. ఏ మనవిని దేవుని దగ్గర ఉంచుతున్నారు మీరు ఆలోచన ఏమైనా నాకు తెలియదు. కానీ ఈరోజు మీ ఆలోచన, మన ఆలోచన దేవుడు స్థిరపరచాలి అంటే మన యోచనలో మార్పు రావాలి, మన ఆలోచనలో మార్పు రావాలి. ఇవి ఏమై ఉండకూడదు మనం నేర్చుకున్నాం, ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. ఈ తలంపులతో మనం నింపబడితే తప్పకుండా దేవుడు మన ఆలోచనను స్థిరపరచును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
38 సంవత్సరాలుగా బెతెస్దా కోనేటి దగ్గర పడున్నాడు అతడు. ఒక్కసారి చూడండి, అక్కడ వాక్యములో యోహాను సువార్త 5వ అధ్యాయం మనం చదివితే ఇది స్పష్టంగా ఉంటుంది. అక్కడ ఈ వ్యక్తి ఎవరైతే ఓచకాలు అంటే పుట్టింది మొదలుకొని నడవలేకపోతున్నాడు అతను, అలాంటి వ్యక్తి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చి సహాయం చేశారో అతని జీవితం వెంటనే మార్చబడింది. దూత వచ్చి నీరు కదిలించాలి, కదిలించిన వెంటనే అక్కడ వీరు ఏమవుతారు, అందులోకి దిగిన తర్వాతే వీరు బాగు చేయబడతారు. ప్రియులారా, ఈరోజు ప్రభు వాక్యం చెప్తుంది, మన సహాయకుడు ఎవరు అంటే, ఇంత కీర్తన గ్రంథంలో చదవము, కీర్తన భాగంలో యెహోవా వలననే నాకు సహాయము కలుగును అనే మాట. ఇదిన ముందు ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మన ఆలోచనను దేవుడు స్థిరపరచాలి అంటే, ఒకటి మనం 3 మాటలు విన్నాం ప్రియులారా. 3 విషయాలలో విశ్వాసములో లోపము లేని వారై ఉండాలి. ఎందుకు మనం ఒకటి ఆలోచించినప్పుడు ఎందుకు ఆలోచన స్థిరపరచబడటం లేదు? ఒకటి విశ్వాసములో లోపము. ఏంటండి? విశ్వాసం లోపం. 2వ మాట, ఈ మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. చూడండి ప్రియులారా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం. మరొకరు 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. చాలండి. 1వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. మొదటి తిమోతి పత్రిక, తిమోతికి పౌలు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము, నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవక్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. చాలండి. అందులో ప్రవక్తనలోను ఆ మాట ఉందండి. ప్రవక్తనలోను ఎలా ఉండాలట? మాదిరిగా ఉండాలి. ఎలా ఉండకూడదు? ఎవడునో నిన్ను తృణీకరింపకుండా ఉండాలి. ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. 2వది, ఆయన మన ఆలోచనను స్థిరపరచాలి అంటే ప్రవక్తనలో లోపము లేని వారిగా ఉండాలి. నమ్మిన వారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ప్రియులారా, నిజమైన అనేక వాగ్దానాలు ఎత్తి పట్టుకుంటున్నాం. నీవు నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను అనుసరిస్తే ఇదిగో ఈ లోకంలో ఉన్న వారి కంటే, దేశస్తుల కంటే ఘనమైన వారిగా దేవుడు చేస్తాడు. ఎన్నో మాటలు విశ్వసిస్తున్నాం. ఆమేన్. తప్పకుండా దేవుడు తప్పకుండా చేస్తాడు. మరి నేను చేయవలసినవి ఏంటి, నేను మానుకొనవలసినవి ఏంటి అని వ్యక్తులు కూడా ఆలోచించాలి. మనం ఆలోచన చేయాలి ప్రియులారా. ఆయన వాగ్దానములన్నీ కూడా అవుననే ఉన్నాయట. భక్తుడు మాట్లాడతారు. ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే మొదటిగా ఎలా ఉండకూడదో నేను చెప్పాను. ఇంకా ఏ లోపము ఉండకూడదు అంటే విశ్వాసములో లోపం ఉండకూడదు. ఎందుకు? విశ్వాసం ఉంటేనే కదా మనం దేవునికి ఇష్టంగా ఉండేది. 2, ప్రవక్తనలో లోపం ఉండకూడదు. అందుకనే తిమోతితో మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో సొలొమోను కూడా మాట్లాడుతూ వచ్చాడు. ఏమని తెలుసా? ప్రవక్తన 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 జాగ్రత్తగా ఉండాలి. నీవు నీ దేవుడిని యెహోవా మందిరముకు పోవునప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ప్రవక్తన వల్లనే మన ఆలోచనలు, మన యోచన స్థిరపరచబడలేకపోతూ ఉన్నది ప్రియులారా. ఈ ప్రవక్తనలో లోపం ఉండడం వల్లనే మన ఆలోచన స్థిరపరచబడడం లేదమ్మా. ఎందుకంటే ఆయన వాగ్దానం ఏమైంది? మన నీ ఆలోచన స్థిరపరచబడుతూ ఉన్నది అన్నాడు ఆయన. ఎందుకు ప్రవక్తన చెడిపోతూ ఉంది అంటే సహవాస సమస్య ప్రియులారా. మీకు అర్థం కావడానికి ఉదాహరణ, ఉపమానం చెప్తున్నాను ప్రియులారా. ఒక గ్రామంలో ఒక తోడేలు రాత్రులు వెళ్ళి అక్కడున్న మేకలన్నీ పట్టుకుని పోయి తినేసేదట. ఇలా ఇప్పటికప్పుడు జరుగుతుంది. ఆ
చెట్టు మీద ఉన్న కోతి ఇది ఏం చేసిందంటే అబ్జర్వ్ చేసింది. ఇది గమనించి ఈ తోడేలు ఈ గ్రామం అంతటిని చూడు ఏమవుతుందో అని ఆ రాత్రి తోడేలు బయలుదేరేటప్పుడు కోతి వెళ్ళి, నీవు ఈ ఊళ్ళో ఉన్న మేకలను తింటున్నావు కదా, ఈ మేకలను తింటున్నావు కదా, నీ పని చెప్తానంటే నువ్వు చెప్పకు అవసరమైతే నాతో పాటు రా, నీకు కూడా వాటా ఇస్తానన్నది. ఎవరు? తోడేలు. ఇద్దరు కలిసి ఊళ్ళోకి బయలుదేరారు. ఈ విషయం ముందుగానే పసిగట్టారు ఊళ్ళో వాళ్ళ ప్రజలందరూ కూడా. ఎప్పుడు తోడేలు వస్తుందని కర్రలతో కత్తులతో రెడీగా ఉన్నారు. మొత్తానికి ఇద్దరు కలిసి కబుర్లు చెప్పుకుంటూ హాయిగా ఆటలో పాటలతో వెళ్తున్నారు. ఎప్పుడైతే ఆ మేకల మంద దగ్గరికి వెళ్ళాయో ఊళ్ళో ఒక్క మేక కూడా కనిపించలేదు. ఇదేంటి, ఏమైపోయాయి? మేకల మందకు బదులు మనుషుల మందలు వచ్చాయి అక్కడికి. ఇద్దరిని చితక బాగుతుంటే కోత, అయ్యో నాకు ఏమీ సంబంధం లేదు, అసలు ఎప్పుడు కూడా నేను ఈ తోటలో కలిసి ఒక్క మేకను కూడా పట్టుకోలేదంటే, నువ్వు తిన్నావో లేదో అక్కడ అవసరం కాదు, కానీ దీంతో కాటు ఉన్నావు కదా, ఖచ్చితంగా నీవు కూడా తప్పు చేసావు, నీవు కూడా దీంతో పాలు భాగస్తులయ్యావు. నేను చెప్తున్నాను ప్రియులారా, యోబు భక్తుడు అంటున్నాడు, నీవు దేవునితో సహవాసం చేస్తేనే నీ ఆలోచన నీ యోచన ఆయన స్థిరపరుస్తాడు. హల్లెలూయా. ఈరోజు మన ప్రవక్తన ఎందుకు మారిపోతుంది? ఈరోజు ఒక్కసారి చిన్నపిల్లలను చూడండి, ఎందుకు వాడు ప్రవక్తనలో మారిపోతున్నాడు? సహవాసం, ఫ్రెండ్షిప్. ఈ సంవత్సరం కొంతమంది తల్లులు నాతో అన్నారు, మా పిల్లలను మాత్రం మీరు ఎక్కడ వేస్తారో తెలియదు, హాస్టల్లో మాత్రం వేసండి అన్నారు. హాస్టల్ ఎత్తుకుంటున్నారు. నిజమండి. ఎందుకని? స్నేహం వాని ప్రవక్తను మార్చేస్తుంది, వాని అలవాట్లు మార్చేస్తుంది, మనిషినే మార్చేస్తుంది. యేసయ్యతో స్నేహం చేస్తే ఆయన బిడ్డల వలె మనం మార్చబడతాం, మన ప్రవక్తన మార్చబడుతుంది. ప్రియులారా, మన ఆలోచన చెడిపోదు, మన మనసు చెడిపోదు, మన ప్రవక్తన చెడిపోదు. రెండవది ప్రియులారా, మనము ప్రవక్తనలో లోపము లేని వారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మన ఆలోచనను స్థిరపరుస్తారు. ప్రియులారా, ఈరోజు దేవుని బిడ్డలు ఇప్పుడు కూడా వ్యాపారాలలో ఘనమైన బిడ్డలుగా ఉండాలి. దేవుని బిడ్డలు కూడా ఉద్యోగాలలో ఘనమైన బిడ్డలుగా ఉండాలి. వ్యవసాయంలో ఉన్నతమైన వారిగా ఉండాలి. చదువులలో గొప్పవారిగా ఉండాలి. ఇంట్లో ఉన్నతమైన వారిగా ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యపడతాయంటే మానవుని ఆలోచనలన్నీ నిరర్ధకమట, నిష్ఫలమట. యెహోవా ఆలోచనయే స్థిరమటండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యోచన చేద్దాం ప్రియులారా. ఈరోజు మనిషి మనస్సును మార్చడానికే కదా యేసయ్య ప్రాణం పెట్టింది. ఎలాంటి వారిని ఆయన ప్రేమించి మరల జీవితాలను కట్టడానికి కదా యేసయ్య మన కొరకు లోకంలో అడుగుపెట్టింది. ఈరోజు ప్రియులారా, శాపగ్రస్తమైన జీవితంలో ఒక వ్యక్తిని దీవెనకరముగా మలిచినది నా దేవాతి మనం ఆరాధిస్తున్న దేవుడే కదా. చీకటి బ్రతుకుల్లో ఉంటున్న వారికి వెలుగును చూపించింది మనము ఆరాధిస్తున్న దేవుడే కదా. ఈరోజు కూడా దేవుడు నిరీక్షణ లేని వారికి ఒక నిరీక్షణ ఇస్తున్నాడు, ఆశలు లేని వారికి ఆశను కల్పిస్తున్నాడు. నీ ఆలోచన నా మనసును పోలి ఉంటే, నీ ఆలోచన భయము కలిగిన ఆలోచన అయి ఉంటే దాన్ని నేను స్థిరపరుస్తున్నట్టున్నాడు. ప్రియులారా, ఈరోజు మనలో ఉన్న ప్రతి ఆలోచనలు దేవుడు స్థిరపరచాలంటే తప్పక మనము దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉంటే తప్పకుండా దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు. ప్రియులారా, చివరి గడియలలో అంత్యకాలాల్లో విపరీతమైన ప్రజల మధ్యలో ఉంటున్న మనము, నేను అంటున్నాను, దేవుని మీదనే మనం ఆధారపడుతుము కాక. దావీదును తరుముతున్న సౌలు చేతుల్ని తప్పించుకోవడానికి నలుమూల చుట్టుముడుతున్నప్పుడు దావీదు ప్రియులారా అతని భయము, అతని భక్తి సౌలు మీద కాదు, దేవుని మీదనే. హల్లెలూయా. శత్రువు చేతిలో పడిపోయాడు ఆయన, శత్రువు చేతిలో చిక్కుకొని పోయాడు ఆయన. ఇంకా బయటికి రావడం నా వల్ల కాదు అనుకున్నాడు. నేను అంటున్నాను ప్రియులారా, తన ముందు కూర్చున్న దావీదు మీద విషపు చూపుతో బల్లెము విసిరినప్పుడు దేవుడు దావీదుని తప్పించలేదా? కొండ గుహలో పరిగెడుతున్నప్పుడు ఇక నా ప్రాణం అయిపోయింది, పిచ్చివాణ్ణి అయిపోయింది, జీవితం లేదు అనుకున్న దావీదుని మరలా సింహాసనం మీదకి ఎక్కించలేదా? నేను అంటున్నాను, బలవంతుడైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన స్థితిగతులు మార్చే దేవుడు, ఫలభరితముగా ఉంచే దేవుడు. గత రాత్రి మనం ధ్యానించిన వాక్యం ప్రియులారా, ఇదిగో
నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండి నెడలా మీకు ఏది ఇష్టం అడుగుడి, మీకు ఏది ఇష్టం అడగండి, అప్పుడు అది మీకు అనుగ్రహింపబడిన అన్నాడు. అయితే దేవుడు చిన్న కండిషన్ పెట్టాడు. ఏంటో తెలుసా? మన ఇష్టానుసారమైన ఆలోచన కాదట, ఆయన మాటలు మనలో నిలిచి ఉంటే మనము చేతులెత్తి దేవుని ఏది వేడుకున్నా మనం ఆరాధిస్తున్న దేవుడు దానిని దేవుడు దయచేస్తున్న వాగ్దానం ఇచ్చాడు. మోకరించండి ప్రియులారా, అందరూ మోకరించండి. విన్న ఒక్క మాటను, విన్న ఈ అంశాన్ని మనసును పెట్టుకోనండి. ఆలోచన స్థిరపరిచే దేవుడు ఆయన. నీవు దేనినైనా యోచన చెయ్యగా అది స్థిరపరుస్తాడు. నీ మార్గముల మీద వెలుగును ప్రకాశింపజేస్తాడు ఆయన. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశింపజేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలరా, క్రీస్తు రక్తముతో కడగబడిన సంగమా, ఒక్కసారి విన్న మాటను యోచన చెయ్యండి, ఆలోచన చెయ్యండి, పరిశీలన చెయ్యండి. దయచేసి అందరూ ఆలోచన చేద్దాం, ప్రశ్నించుకుందాం. మన ఆలోచన ఏదైనా కావచ్చు, దేవుని చేతికి అప్పగించండి. ఈ సమయమందు మన ఆలోచన ఏదైనా కావచ్చు, దేవుని మెలకువతో ఆత్మీయంగా ఉజ్జీవంగా ప్రార్థన చేస్తే పిల్లరా అది చాలా దీవెనకరం. స్వరమెత్తి ప్రార్థించండి అందరూ కూడా. సమయం అయిపోయిందని బలహీనగా దయచేసి కాదు, హృదయపూర్వకంగా అమ్మ వెనుకున్న వారు కూడా ప్రార్థన చేద్దాం. తప్పకుండా ఒక్క నిమిషం పురుషులు కూడా స్వరమెత్తి ప్రార్థన చేయండి. అనాలోచనగా ప్రార్థన మనకు ఏ మాత్రము ఫలితం కాదండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిజమే ప్రియులరా, నీవు దేనినైనా యోచన చేయగా అది ఆయన స్థిరపరుస్తాడు. ఈరోజు ఒక వాగ్దానం పొందుకుని మనం వెళ్ళాలి, ఒక వాగ్దానం స్వతంత్రించుకుని మనం వెళ్ళాలి. ఈ మాట పట్టుకుని ధైర్యంతో నింపబడండి. ఈ మాటను ఎంత విశ్వాసం ఉంచండి, ఈ మాటను బట్టి బలపరచబడండి ప్రియులారా. నిజమయ్యా, నిన్ను అట్టి ఆలోచనను పొందుకున్నట్లుగా, నా ఆలోచనలో నేను విజయం పొందుకున్నట్లుగా ప్రభువా నన్ను బలపరచండి దేవా. విశ్వాసములో లోపము లేని వాడిని చెయ్యండి దేవా. విశ్వాసములో లోపము లేని వ్యక్తిని చెయ్యండి ప్రభా. అడగాలి, అందరూ అడగాలండి, అందరూ ప్రార్థిద్దాం, అందరూ దేవుని వేడుకుందాం. అయ్యా, విశ్వాసములో లోపము లేని వ్యక్తిగా నన్ను మార్చండి అయ్యా. విశ్వాసములో లోపము లేని వ్యక్తిగా నన్ను మార్చండి స్వామి. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా చేతులు జోడించి అడగండి. ప్రతి ఒక్కరూ అడగండి ప్రియులారా. ఆయన అడుగు వారికై నిశ్చయముగా దయచేయు దేవుడిని వాక్యము చెప్తూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. రాజా యేసయ్య, అందరూ కూడా విలువైన మాటను విన్నాం. అయ్యా, అట్టి ఆలోచన స్థిరపరచబడాలంటే విశ్వాసములో లోపము లేని వారిగా ఉండాలని చెప్పారయ్యా. నాలో ఉన్న లోపమును సవరించండి దేవా. నాలో ఉన్న లోపాలని సవరించండి దేవా. నాలో ఉన్న లోపములు సవరించండి అయ్యా. విశ్వాసమును ఎదుగుటకు అడ్డుపడుతున్న ప్రతి అడ్డంకులను నీ శిలువ రక్తము చేత కడిగి నన్ను నూతనమైన సృష్టిగా మార్చండి ప్రభా. దేవుడిచ్చిన విలువైన సమయం ప్రియులారా, దేవుడిచ్చిన విలువైన అవకాశం ప్రియులారా, ఈ నెలలో దేవుడిని ఘనపరచాలని ఆశపడుతున్నాడు. ఈ నెలలో దేవుడి మీద వెలుగును ప్రకాశింపజేయాలని ఆశపడుతున్నాడు. దేవుని మాటకు స్పందిస్తావా? దేవుని మాటకు లోబడతావా? ప్రవక్తనలో లోపము లేని వారిగా ఉండాలి. ప్రవక్తన విషయం లోపము లేని వారిగా ఉంటేనే దేవుడు మన యోచనని స్థిరపరుస్తాడు. మన యోచన ఏమై ఉండకూడదు, దేవుడు మనతో మాట్లాడారు కదా. మన ఆలోచన ఏమో దేవుడు మనతో మాట్లాడాడు కదా ప్రియులరా. ఒక్కసారి హల్లెలూయా, అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేయాలి.